పీరియడ్ టైంలో ఓవర్ బ్లీడింగ్ అవుతే ప్రమాదమా? హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో పీరియడ్లో నార్మల్గా బ్లీడింగ్ అవుతుందండి. యూజువలీ అరౌండ్ 2 to 3 ప్యాడ్స్ పర్ డే మారుస్తూ ఉంటారు. బట్ చాలా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. మనం ఎలా గమనిస్తాము అంటే ఎక్కువ ప్యాడ్స్ మార్చడం, లేదా మనకి క్లాట్స్గా పట్టడం. అండ్ క్లాట్స్ నార్మల్గా కూడా పడతాయండి, కాకపోతే మేబీ ఒక 1 రూపీ కాయిన్ సైజ్ కన్నా ఎక్కువ సైజ్ క్లాట్స్ పడుతున్నప్పుడు హెవీ బ్లీడింగ్ అని మనం కన్సిడర్ చేస్తాము. అండ్ ఎవరికైతే 1 వీక్ కన్నా ఎక్కువ రోజులు పీరియడ్ వస్తుంది, అంతకన్నా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుంది, వాళ్ళని కూడా మనం ఓవర్ బ్లీడింగ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఓవర్ బ్లీడింగ్ని మనము మన మెడికల్ టర్మ్స్లో మెనోరేజియా అని అంటామండి. సో యూజువలీ ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అంటే డెఫినెట్లీ దానికి ఏదో ఒక కారణం అనేది ఉంటుంది. ఆ కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అండ్ ఈ కారణం వల్ల డెఫినెట్లీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దీన్ని మనం ఏం చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. సో వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఈ ఓవర్ బ్లీడింగ్ అవ్వడానికి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ లాంటి గడ్డలు ఉండొచ్చు, లేదా గర్భసంచిలో వాపు అడినోమయోసిస్ అనే కండిషన్లో మీకు ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ వల్ల కూడా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్లో మీకు ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు. ఎండోమెట్రియోసిస్ ఉన్న ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు. అండ్ ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అంటాం, అంటే గర్భసంచి లోపల పొర బాగా ఎక్కువగా పెరుగుతుంది, దానివల్ల కూడా మీకు ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు. కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఓవర్ బ్లీడింగ్ అవుతుందండి. సో థైరాయిడ్ కంట్రోల్లో లేకపోయినా మీకు హెవీ బ్లీడింగ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలా ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి కొన్ని టెస్ట్లు చేస్తామండి. స్కాన్ ఖచ్చితంగా చేస్తాము, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కొన్ని హార్మోన్స్ మనం టెస్ట్ చేస్తాము. ఆ టెస్ట్లు చేసిన దాన్ని బట్టి మీకు ఏ ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి మీకు నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. సో మెన్సెస్ సైకిల్ అనేది రెగ్యులర్గా వస్తుంది, టైంకి వస్తుంది, అండ్ బ్లీడింగ్ నార్మల్గా అవుతుంది అనేది ఈజ్ అ సైన్ ఆఫ్ గైనకలాజికల్ హెల్త్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ అ గుడ్ సైన్ ఫర్ ఫర్టిలిటీ అని కూడా చెప్పొచ్చు. సో రెగ్యులర్గా టైంకి పీరియడ్ వస్తుంది అంటే మీకు ఎటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదు, మీ హార్మోన్స్ అన్నీ బాడీలో కరెక్ట్గా ఉన్నాయని అర్థం అండి. అండ్ ఓవర్ బ్లీడింగ్ అవ్వట్లేదు, నార్మల్ ఫ్లో వస్తుంది అంటే మీకు ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, అడినోమయోసిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేదు అని మనం తెలుసుకోగలము. సో దీనివల్ల మీ ఫర్టిలిటీ కూడా బాగుంది అని మనం ఒక గెస్ చేసుకోగలం. అండ్ రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళల్లో ప్రతి నెల ఎగ్ పెరిగి రిలీజ్ అవుతుంది, అంటే ఓవ్యులేషన్ జరుగుతుంది అని కూడా మనకు ఒక సంకేతం. కాబట్టి మీకు న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటుంది అని మనం గెస్ చేయగలం. సో బ్లీడింగ్ ప్యాటర్న్ మనకి ఈవెన్ ఫర్టిలిటీ చాలా వరకు అది చెప్తుందండి. రెగ్యులర్ సైకిల్స్ వచ్చి నార్మల్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళలో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. సో మీరు కనుక ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు అండ్ మీకు ఓవర్ బ్లీడింగ్ కనుక అవుతుంది అంటే అది చాలా ఎర్లీ సైన్ దేర్ కుడ్ బి అ ప్రాబ్లమ్ అని. సో మీరు 1 year వరకు కూడా న్యాచురల్గా ట్రై చేయకూడదు, మ్యాక్సిమం 6 months వరకే మీరు ట్రై చేస్తారు. అండ్ మీకు అప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోతే ఖచ్చితంగా ఒక డాక్టర్ని సంప్రదించాలి. అండ్ ఈవెన్ అదర్వైజ్ ఓవర్ బ్లీడింగ్ ఉన్నప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయకూడదండి. చాలాసార్లు బాగా ఎక్కువ బ్లీడింగ్ అయ్యి రక్తం తక్కువ అయ్యి రక్తహీనత వల్ల కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో చాలాసార్లు ఎక్కువ బ్లడ్ లాస్ వల్ల అనీమియా వచ్చి దానివల్ల కూడా మీకు వీక్నెస్ రావడం, అలర్ట్నెస్ తగ్గడం, ఇలాంటి జనరల్ సమస్యలు కూడా మీకు మొదలవుతాయి. సో సమస్య ఉంటే డెఫినెట్లీ ఒకసారి డాక్టర్ని సంప్రదించి దానికి కారణం ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.